ఆయనకి ఎవరు భిక్ష పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే ఆయన ఎంపీ అయ్యాడు. ఇవాళ విజయవాడ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు మార్పు ఉంటుంది. ఆయన ఏదో పలుపుగా భావించాడు. వచ్చినటువంటి దాన్ని పలుపుగా భావించి కళ్ళు నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయకుండా, విలువలేకుండా, మనుషులకు కూడా విలువనివ్వకుండా, నాయకుడు అంటే లెక్కలేదు, ఆయన్ని మోసినటువంటి కార్యకర్తలు అంటే లెక్కలేదు. ప్రతి ఒక్కరిని కూడా చాలా బాధపడ్డాం. మేమందరం కూడా బాధపడ్డాం. మేమందరం కూడా బాధితులమే. ఒక బీసీగానే చెప్తా ఉన్నాం, మేమందరం కూడా కేసీఆర్ నాని గారి బాధితులమే. ఇవాళ బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి ఇదే ముఖ్యమంత్రి ఇంత మోసం చేస్తామంటే ఈ వ్యక్తులు వెళ్ళి మళ్ళీ చేస్తూ ఉన్నారంటే పదవుల కోసం ఎంతటికైనా దిగజారే రకాలు, కుటుంబ విలువలు లేనటువంటి వ్యక్తులు, ఒక నాయకుడి మీద ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా రేపు వాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే ఇంత ఓర్పు సహనంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎలగలేకపోయాడంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను చెప్తున్నా రోజుల్లోనే బయటకు వస్తున్నటువంటి నాయకులు పనికిరారని డిసైడ్ అయిపోయారా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీలు పెట్టి కూడా అది ఒక ఫెయిల్డ్ పార్టీ. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పి సాక్షాత్తు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. అత్యధిక ఓట్ల సీట్లతో మంచి ప్రభుత్వాన్ని రాష్ట్రానికి అందించుకుంటాం. యాన్స్పేటర్ బెయిల్ కోసం ప్రయత్నించాం. యాన్స్పేటర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. యాన్స్పేటర్ బెయిల్కి సంబంధించి బెయిల్ బాండ్స్కి నేను కూడా ఈరోజు సమర్పించడం జరిగింది ఆఫీస్లో. అలాగే జామీన్లు కూడా ఒక్కొక్కటి ₹1,00,000 చొప్పున ఇద్దరిది షూరిటీ అడగడం జరిగింది. వాటిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి ఇప్పుడే సిఐడి ఆఫీస్లో మరి అందించి రావడం జరిగింది. ఫర్దర్గా దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో దానికి సంబంధించి మాట్లాడుకోవాలి కాబట్టి అలాగే ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా చేసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి రేపు భోగి, 15 కనుమ, సంక్రాంతి, మరి బుధవారం కనుమ చేసుకుంటాం. మరి ఎంతో ఉత్సాహంగా బెయిల్ బాండ్స్కి నాని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది సిఐడి ఆఫీస్లో. అలాగే జామీన్లు కూడా మరి ఒక్కొక్కరిది ₹1,00,000 చొప్పున ఇద్దరిది షూరిటీ అడగడం జరిగింది. వాటిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి ఇప్పుడే సిఐడి ఆఫీస్లో మరి అందించి రావడం జరిగింది. మరి ఫర్దర్గా ఇంకా దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో దానికి సంబంధించి మాట్లాడకూడదు కాబట్టి అందుతో మా మీద పెట్టినటువంటి కేసులో మరి యాన్స్పేటర్ బెయిల్ కోసం యాన్స్పేటర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మాట్లాడిన సిసిఏ సార్ తలుపు అన్నారు.